శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆకాశం మొదలు భూబీజం వరకు ఉన్న 5 బీజములకు పంచాక్షర మంత్రరాజం అని పేరు. హం యం రం వం లం అధికమైన విషంను స్తంభింపచేయవలసి వచ్చినప్పుడు ఆ మంత్రం ఉచ్చరించినంత మాత్రమునే విషం శమించును. దీనికి వ్యత్యస్త భూషణ బీజ మంత్రం అని పేరు. దీన్ని బాగుగా సాధన చేసి ప్రారంభాన సంప్లవం ప్లావయ ప్లావయ అనే వాక్యం చేరిస్తే విష సంహారమగను. ఈ మంత్రాన్ని బాగుగా జపించి అభిమంత్రించిన జలంతో స్నానం చేయించినంత మాత్రాననే రోగిని లేచినట్లు చేయను. లేదా మంత్రం జపించుచూ చేసిన శంఖ భేర్యాది ధ్వని విన్నంత మాత్రముననే నిస్సందేహంగా విషం నశించును. భూబీజ తేజోబీజములను తారుమారు చేసి ఆ మంత్రాన్ని ఏర్పరిస్తే దాని ప్రయోగం వలన కూడా విషం నశించును. భూబీజ వాయుబీజములను తారుమారు చేసి మంత్రం ఏర్పరిచి ప్రయోగిస్తే ఆ విషం మరొకని చేరును. మాంత్రికుడు రోగి దగ్గరగా ఉండి కానీ తన ఇంటిలో ఉండి కానీ గరుడ స్వరూపాన్ని చింతించుచు తానే గరుత్మంతుడిని భావన చేయుచు రం వం అను 2 బీజములనే ఉచ్చరించినచో సాఫల్యం పొందును. గరుత్మంతుని ఆలయం నందు కానీ వర్ణుని ఆలయం నందు కానీ కూర్చుండి ఈ మంత్రం జపిస్తే విషం నశింపచేయగలుగును. ఈ మంత్రమునకు స్వధా శ్రీబీజములను చేరిస్తే దీనికి భౌమదండి మంత్రం అని పేరు. దీన్ని జపిస్తూ స్నానం చేసి జలం తాగితే సాధకుడు అన్ని విధములకు విషములపైనను జ్వరములపైనను రోగములపైనను అపమృత్యువుపైనను విజయం సాధించును. పక్షి మొదలు క్షీక్షి స్వాహ వరకు ఉన్న మూలోక్త మంత్రములు గరుడ మంత్రములు. ఈ మంత్రమును ఉచ్చరిస్తూ అభిమంత్రిస్తే విషం నశించును. పక్షిరాజాయ మొదలు ప్రచోదయాత్ వరకు గరుడ గాయత్రి మంత్రం. పైన చెప్పిన 2 పక్షిరాజ మంత్రములకును రం బీజం చేర్చి వాటి పార్శ్వం నందు కూడా రం చేర్చి పిమ్మట దంతశ్రీ దండి కాల లాంగలీలను చేర్చి దాని మొదట నీలకంఠ మంత్రం చేర్చాలి. ఈ మంత్రమును వక్షస్థలం నందునో కంఠం నందునో శిఖయందునో న్యాసం చెయ్యాలి. పై 2 మంత్రాలను సంస్కరించి స్తంభములపై వ్రాయవలను. పిదప హరహర హృదయాయ నమః అని హృదయన్యాసం, కపర్ధి స్వాహ, శిరసే స్వాహ, నీలకంఠాయ స్వాహ, శిఖాయ వషటను న్యాసములు చేసి కాలకూట విషభక్షణాయ హుం ఫట్ కవచాయ హుం అని చెబుతూ భుజములను కంఠములను స్పృశించాలి. కృత్తివాససే వౌషట్ అని నేత్రత్రయమందు న్యాసం చేయవలను. పూర్వాది దిక్కులందు క్రమంగా శ్వేత పీత అరుణ శ్యామ ముఖమును కలవాడను. 4 హస్తములందును క్రమంగా అభయ వరద ముద్రలు ధనుస్సు వాసుకి ధరించిన వాడు కంఠం నందు యజ్ఞోపవీతంతో ప్రకాశించుచుండువాడను. పార్శ్వమున పార్వతితో కూడిన రుద్రుడు దాని దేవతా మంత్రాక్షరములను పాదములు మోకాళ్ళు గుహ్యభాగం నాభి హృదయం కంఠం శిరస్సు వీటిపై న్యాసం చేసి 2 హస్తముల అంగుష్టార్జంగులపై కూడా న్యాసం చెయ్యాలి. అనగా తర్జని మొదలు తర్జని వరకు న్యాసం చేసి సంపూర్ణ మంత్రాన్ని అంగుష్టములపై న్యాసం చెయ్యాలి. ఈ విధంగా ధ్యాన న్యాసములు చేసి శీఘ్రంగా శూలముద్ర బంధించి విష సంహారం చెయ్యాలి. కనిష్ట అంగుళని జ్యేష్ఠ అంగుళితో బంధించి మిగిలిన 3 వేళ్లను చాపితే అది శూలముద్ర. విషంను నశింపచేయుటకు ఎడమ చేతిని, ఇతర కార్యములందు కుడి చేతిని ప్రయోగించాలి. ఓం నమో భగవతే మొదలు రుద్రమన్యవే వరకు ఉన్న మూలోక్త మంత్రాన్ని జపిస్తూ తుడిచినచో విషం నశించును. ఈ మంత్రమును రోగి చెవిలో జపించుటచే కానీ మంత్రం జపించచ్చు రోగి పక్క నేలపై చెప్పుతో కొట్టుట చేత కానీ విషం దిగిపోవును. రుద్ర విధానం అనుసరించి నీలగ్రీవుడైన మహేశ్వరుని ఆరాధిస్తే విషవ్యాధి తొలగిపోవును. పంచాంగ రుద్రదష్ట చికిత్స అగ్నిదేవుడు చెప్పెను. ఇప్పుడు అతి ఉత్తమము సర్వకామప్రదమగు పంచాంగ రుద్ర విధానం చెప్పెదను. దీనికి శివ సంకల్పం హృదయం, పురుష సూక్తం శిరస్సు, అభ్య సంభూత ఇత్యాది సూక్తం, ఆసు శిశాన ఇత్యాది అధ్యాయం కవచం, శతరుద్రీయం అనే రుద్రమునకు ఈ 5 అంగములు. రుద్రదేవత ధ్యానం చేసి పంచాంగ భూత రుద్రుల జపం క్రమంగా చెయ్యాలి. యజ్ఞాగ్రతో మొదలగు 6 రుక్కులు గల శివసంకల్ప సూక్తం దీని హృదయం. దీని ఋషి శివసంకల్పుడు. ఛందస్సు త్రిష్టుప్ సహస్రశీర్ష అను ప్రారంభం కల పురుష సూక్తం దీనికి శీర్షస్థానీయం. దీని ఋషి నారాయణుడు, పురుషుడు దేవత. అనుష్టుప్ త్రిష్టుప్లు ఛందస్సులు. అభ్య సంభూత ఇత్యాది సూక్తానికి ఉత్తరగామి నరులు ఋషులు. వీటిలో క్రమంగా మొదటి 3 మంత్రములకు త్రిష్టుప్, తర్వాత 2 మంత్రములపై అనుష్టుప్, చివరి మంత్రములకు త్రిష్టుప్ ఛందస్సులు. పురుషుడు దేవత. అసుహు శిశాన ఇత్యాది సూక్తమున 12 మంత్రములకు ఇంద్రుడు దేవత. ఛందస్సు త్రిష్టుప్. 17 రుక్కులు గల ఈ సూక్తమునకు ఋషి ప్రతిరథుడు. దేవతలు మాత్రం వేరువేరుగా ఉందరు. కొన్ని మంత్రములకు పురోహిత అంగదేవత. మిగిలిన దేవతా మంత్రములకు ఛందస్సు అనుష్టుప్. అసోయస్తామ్ర మంత్రములకు పురులింగోక్త దేవత పంక్తి ఛందస్సు. మర్మానితే మంత్రములకు త్రిష్టుప్ ఛందస్సు. దేవత లింగోక్తం. రుద్రాధ్యాయం నంతకును ఋషి పరమేష్టి.
దేవానామిత్యాది మంత్రములకు ఋషి ప్రజాపతి. 3 రుక్కులకు మాత్రం ఋషికుత్సుడు. మనోమహాంతం మానసోక్తి అని 2 మంత్రములకు ఉమయు, అన్య మంత్రములకు రుద్రుడు, రుద్రగణములు దేవతలు. 16 రుక్కుల గల మొదటి అను వాకమునకు దేవత రుద్రుడు. మొదటి మంత్రమునకు ఛందస్సు గాయత్రి. 3 రుక్కులకు అనుష్టుప్, 3 రుక్కులకు పంక్తి, 7 రుక్కులకు అనుష్టుప్, 2 మంత్రములకు జగతి. నమో హిరణ్య బాహవే మొదలు నమో వహ కిరికేభ్య వరకు రుద్రగణం యొక్క 3 ఆశీతులున్నవి. రుద్రానువాకం నందుల 5 రుక్కులకు రుద్రుడు దేవత. 20వ రుక్కునకు కూడా దేవత రుద్రుడు. మొదటి రుక్కు యొక్క ఛందస్సు బృహతి, 2వ దాని ఛందస్సు త్రిజగతి, 3వ దాని ఛందస్సు త్రిష్టుప్, మిగిలిన 3ను అనుష్టుప్. వీటి జ్ఞానం కలవాడు మంచి సిద్ధిని పొందును. త్రైలోక్య మోహన మంత్రం కూడా విషమును తొలగించును. ఇం శ్రీం హ్రీం హ్రౌం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః అనేది మంత్రం. ఓం హం మొదలు నమామ్యహం వరకు ఉన్న మూలోక్త అనుష్ఠవ నృసింహ మంత్రం చేత కూడా విషవ్యాధి తొలగును. ఈ పంచాంగ మంత్రం సర్వార్థ సాధకం. ద్వాదశాక్షరి అష్టాక్షరులు కూడా విషవ్యాధిని తొలగించును. కుబ్జిక, త్రిపుర, గౌరీ, చంద్రిక, విషహారిణి అను ప్రసాద మంత్రం విషమును తొలగించి ఆయుర ఆరోగ్యాన్ని వృద్ధి పొందించును. సూర్య వినాయక మంత్రములు రుద్రమంత్రములన్నీ కూడా విషం తొలగించును. విషహృన్మంత్రౌషధం అగ్నిదేవుడు పలికెను. ఓం నమో భగవతే రుద్రాయ మొదలు పరశుపానయే వరకు ఉన్న మూలోక్త మంత్రం, నమో భగవతే పక్షి రుద్రాయ మొదలు విషం ఠఠా వరకు ఉన్న మూలోక్త మంత్రం చేతను సర్పదష్టుని అభిమంత్రిస్తే వాని విషం తొలగిపోవును. ఓం నమో భగవతే రుద్ర మొదలు ద్రౌం హ్రీం ఠహా వరకును ఉన్న మూలోక్త మంత్రం జపించి మంత్రసిద్ధి పొందినవాడు నిత్యం సర్పాలను బంధించగలడు. 1, 2, 3, 4 బీజములు కలదియు కృష్ణచక్రం చే అంగపంచకం గల గోపీజన వల్లభాయి స్వాహాను మంత్రాన్ని సర్వార్థ సాధకం. ఓం నమో భగవతే రుద్రాయ మొదలు జ్ఞాపయతి ఠఠా వరకు ఉన్న మూలోక్త మంత్రానికి పాతాళ క్షోభ మంత్రం అని పేరు. ఈ మంత్రంతో అభిమంత్రిస్తే విషం తొలగిపోవును. సర్పం కాటు వేసినప్పుడు మండుచున్న కాష్టంతో కానీ, కాలుతున్న చిల్లతో కానీ, అగ్నిజ్వాలతో కానీ, కోకనదంతో కానీ కరచిన స్థానమున కాలిస్తే విషం ఉపశమించును. శిరీష వృక్ష బీజములు, పుష్పములు, అర్క క్షీరం బీజం, కట్టుత్రయం వీటిని త్రాగించినను, పైన పూసినను, కాటుక పెట్టినను విషం నశించును. శిరీష పుష్పరసంతో భావన చేసిన తెల్లని మరీచం, పానవస్య, అంజనాది రూపంన ఇచ్చినచో విషం నశింపచేయును. కోసాతకి, వచ, హింగు, శిరీష, అర్కక్షర, త్రికటు, మోషాంభస్సులను నస్యాది రూపంన ఇస్తే విషం నశించును. రామఠ, ఇక్ష్వాకు సర్వాంగముల చూర్ణం నశ్యంగా ఇస్తే విషం తొలగించును. ఇంద్రబల, అగ్నికము, ద్రోణము, తులసి, దేవిక సహా వీటి రసంలో త్రికటు చూర్ణం కలిపి తింటే విషం నశించును. కృష్ణ పంచమి నాడు తీసుకుని వచ్చిన సరీష పంచాంగము విషనాశకం. గోణపాది చికిత్సా కథనం. అగ్నిదేవుడు పలికెను. వశిష్ఠ, ఇప్పుడు గోణసాది సర్పవిషానికి చికిత్స చెబుతాను వినము. ఓ హ్రాం హ్రీం అమలపక్షి స్వాహ అను మంత్రంతో అభిమంత్రించిన తాంబూలం ఇచ్చుటచే మంత్రవేత్త మండలి సర్ప విషం తొలగించును. లసనము, రామఠ ఫలం, కుష్టము, అగ్ని, వ్యోషకము వీటిని సర్పవిషం నందు తాగవలను. స్నుహి, క్షీరము, గోఘృతము 15 దినములు తాగాలి. రాజుల సర్పం కరిచినప్పుడు సైంధవ లవణం, ఆజమధ, గోమయ రసములు పురీతత్ భక్షిస్తే విషం తొలగును. సర్పం కరిచినవాడు కృష్ణఖండం, దుగ్ధము, ఆజ్యము, తేనె వీటిని తాగాలి. త్రికటవులు, మయూరపించం, పిల్లి, ఎముక, ముంగిస, రోమములు వీటిని సమాన భాగములుగా గ్రహించి చూర్ణం చేసి గొర్రెపాలలో తడిపి దాని ధూపం వేస్తే అన్ని విధములకు విషంలో నశించును. రోమ, నిర్గుండిక, అంకోల పత్రములను సమభాగమును గ్రహించి వాటి అన్నింటితో సమంగా లసనం చేర్చి వేసిన ధూపం కూడా విషనాశకం. అగస్త్య పత్రములను గంజిలో ఉడికించి దానితో పాము కరిచిన చోట కాచినచో విషం దిగిపోవును. మూషకములు 16 విధములు. కార్పాసరసం తాగితే వాటి విషం తొలగను. ఫలుని పుష్పములను నాగర గుడములతో కలిపి భక్షిస్తే విషరోగం పోవును. సాలెపురుగులు 20 విధములైనవి. వాటిని విషానికి చికిత్స చేయుటకు పద్మక, పాటలి, కుష్ట, ఉసీర, చందన, నత, నిర్గుండి, సారివ, శేరలను ఉపయోగించవలను. గుంజ, నిర్గుండి, కంకోల, పత్రశుంఠి, ద్వివిధ, హరిద్ర, కరంజ, వల్కలంను ఉడికించి లూత విషంతో బాధకుడు వానికి పైన చెప్పిన ఔషధులు కలిపిన నీటిని తాగించాలి. ఇప్పుడు వృశ్చిక విషమును తొలగించి చికిత్స వినుము. మంజిష్ట, చందన, వ్యోష, శిరీష, కుముద పుష్పములను 4 యోగములను కలిపి లేపాధికం చేసినచో వృశ్చిక విషబాధ నశించును. ఓం నమో భగవతే రుద్రాయ మొదలు ఓం హ్రూం ఫట్ వరకు ఉన్న మూలోక్త మంత్రంతో అభిమంత్రించిన ఔషధం మనుషునికి ఇచ్చినచో గర్భబాధి విషములు తొలగించును.
త్రిఫల ఉసిర ముస్తా అంబు మాంసి పద్మక చందనములను మేకపాలతో కలిపి తాగిస్తే గర్ధబాది విషం నశించును. శిరీష పంచాంగంలో వ్యోషము శతపది విషమును నశింపచేయును. కంధరంతో కూడిన శిరీష వృక్షపు బెరడు ఉందూరజ విషమును తొలగించును. వ్యోషమును తగరమూలమును ఘృతంతో ఉపయోగిస్తే మత్స్య విషం నశించును. యవక్షార వ్యోష వచ హింగు విడంగ సైంధవ తగర అంబష్ట అతిబల కుష్టములు సకల విధ కీట విషములను హరించును. యష్టి వ్యోషగుడ క్షీరములతో చేసిన యోగము సూనక విషమును తొలగించును. ఓం సుభద్రాయ నమః, ఓం సుప్రభాయ నమః అనేవి ఔషధులను పైకి తీయనప్పుడు ఉపయోగించే మంత్రాలు. విధానానుసారంగా కాక మానవులు ఏ ఔషధులు గ్రహించరో వాటి సారం నీవు తీసుకొనము అని బ్రహ్మ సుప్రభాదేవికి చెప్పాను. అందుచేత ముందుగా సుప్రభాదేవికి నమస్కరించి పిడికిడితో ఎవలచల్లి 10 పర్యాయాలు జపించి ఔషధికి నమస్కరించి ఊర్ధ్వనేత్రవకు నిన్ను ఉద్ధరిస్తున్నాను అని చెబుతూ ఆ ఔషధిని పైకి లాగి పురుషసింహుడకు గోపాలునికి నమస్కారము. యుద్ధం నందు తన పరాజయం గూర్చి శ్రీకృష్ణుడే ఎరుగును. ఈ సత్యవాక్ష ప్రభావం చే నాకు ఈ ఔషధి సిద్ధిప్రదమగుగాక అని చెబుతూ దాన్ని భక్షించాలి. స్థావర విషానికి ఉపయోగించే ఔషధుల విషయాన్ని నమో వైఢూర్య మాత్రే మొదలు హరిమాయే వరకు నమోలోక్త మంత్రం జపించాలి. విషమును భక్షించిన వానిచే ముందుగా వమనం చేయించి వాడి శరీరం చల్లని జలంతో తడపవలను. పిదప తేనె నెయ్యి తాగించి విరేచనం చేయించవలను. ఓం శాంతి శాంతి శాంతి.